ముందుగానే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సార్ చెప్పండి, ప్రీమియర్ షోస్ మరికొద్ది సేపట్లో స్టార్ట్ అవబోతున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ మీకు ఏ విధంగా ఉన్నాయి? అసలు మామూలు సినిమా అయితే మేము ఎక్స్పెక్టేషన్స్ అయితే అసలు పిక్చర్ రచ్చరచ్చుంది. అసలు మెగాస్టార్ ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ వచ్చారు. అందరు ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ వచ్చారు. అసలు బ్లాక్ బాస్టర్, అసలు బ్లాక్ బాస్టర్. థియేటర్స్ ఇలా చూసి చాలా కాలం అయింది. మెగాస్టార్ స్వాగ్ అంటే ఏంటో చూపిస్తున్నారు. సో ఎలా ఎక్స్పెక్టేషన్స్ మీకు? ఎక్స్పెక్టేషన్స్ సేమ్ ఉంటాయి. మెగాస్టార్ అంటే తెలిసిందే కదా. అనిల్ రావుపూడి సినిమా తీసిండంటే మినిమం ఉంటది. అసలు దానికి తిరుగు లేదు. అసలు అనిల్ రావుపూడి సినిమా తీయడం, సంక్రాంతికి రిలీజు, అసలు దాని అది ఫ్లాప్ అవ్వడం అసలు పక్కా. ఇప్పుడు వరకు రిలీజ్ అయిన కంటెంట్ లో ఏది బాగా నచ్చింది? ఇప్పుడు వరకు రిలీజ్ అయిన కంటెంట్ లో ఏది బాగా నచ్చింది? మాకు ట్రైలరే నచ్చింది ఈ సినిమాదే, ఇంకేది నచ్చలేదు ఇప్పుడు వరకు. దీనికోసమే వచ్చాం, రాజా సాబ్ కూడా కాదు. ఇక్కడ మెగా అభిమానులు, లేడీ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో సినిమా చూడడానికి అందరూ రెడీ అయిపోయారు. చిన్నపిల్లలు, అటు లేడీస్, వీళ్ళందరూ కూడా ఇక్కడ సినిమా చూడడానికి రావడం జరిగింది. సో ఒకసారి చూసుకున్నట్లయితే థియేటర్స్ అన్నీ కూడా ఒక పండుగ వాతావరణాన్ని అయితే తలపించే విధంగా ఉన్నాయి. చాలా కాలమైంది ఇలాంటి సిచ్యువేషన్ థియేటర్స్ వద్ద చూసి. సో ఇది ఒక మెగా పండుగ, మెగా సంక్రాంతిగా చెప్పుకోవచ్చు. సో సంక్రాంతికి ఒక పర్ఫెక్ట్ సినిమాని అందిస్తున్న అనిల్ రావుపూడిని కూడా ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా అభిమానించడం, అలాగే ఆయనకి స్పెషల్ అప్రిషియేషన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇక్కడ ఒక స్పెషల్ సిచ్యువేషన్స్ అనే చెప్పుకోవచ్చు. అలాగే వచ్చిన ప్రతి అభిమాని కూడా ఈ సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేసింది అని చెప్పడంతో పాటుగా ఇక్కడ చూసుకున్నట్లయితే సో సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడే ఇలా ఉంటే థియేటర్ లోపల సిచ్యువేషన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాని ఏ విధంగా ఎంజాయ్ చేయబోతున్నారు, అలాగే ప్రత్యేకించి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ వద్ద సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతున్నాయని అర్థమవుతుంది. మేడం చెప్పండి, సో ఎలా అనిపిస్తుంది మెగా అభిమానిగా ప్రీమియర్ షోస్కి రావడం? అభిమాని ఏం లేదు, జస్ట్ సినిమా కోసం. ఎస్, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి ఫస్ట్ ప్రీమియర్ షోస్లో మెగాస్టార్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికైతే ఎగరగా వెయిట్ చేస్తున్నారనే చెప్పుకోవాలి. సో ఇది ఒక పండుగ వాతావరణమే కాదు, మెగా అభిమానులకి స్పెషల్ సంక్రాంతి అని చెప్పుకోవచ్చు. సో మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా సిద్ధమైపోయారు. థియేటర్స్ ఆల్రెడీ క్రౌడ్తో నిండిపోయినాయి. ఫుట్ఫాల్ అయితే విపరీతంగా ఉంది. సో ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా, ఎప్పుడెప్పుడు వింటేజ్ మెగాస్టార్ని చూస్తామా, అనిల్ రావుపూడి ఏ విధంగా చూపించారు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్న పాయింట్స్ అనే చెప్పుకోవచ్చు. కాబట్టి మెగా సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది. సో చూసుకున్నట్లయితే థియేటర్స్ వద్ద సెలబ్రేషన్స్ కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఇప్పటికే పాలాభిషేకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడే జరిగాయి. థియేటర్స్ లోపల